నాయకత్వంలో రైతులకి వ్యవసాయం అంటే ఒక పండుగ వాతావరణంలో జరుపుకునే ఒక పండుగలాగా కనబడ్డది. కేసీఆర్ గారు రైతులందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. కేసీఆర్ గారు రైతులని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు. కానీ ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క రాక్షస పరిపాలనలో రైతులందరూ కూడా హింసను అనుభవిస్తూ ఉన్నారు. రైతులందరికీ కూడా నరకాన్ని చూపెడతా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. మనం చూసినట్టయితే కేసీఆర్ గారు రైతులకందరూ కూడా విత్తనాలు సరైనటువంటి టైంలో విత్తనాలు అందించి యూరియా అందించి టైంకి రైతు బంధు తమ రైతుల ఖాతాల్లో వేసి దాని తర్వాత పండించినటువంటి ధాన్యాన్నింటి కూడా మరి కొనుగోలు చేసి రైతులకి ఒక బంగారు బాట వేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, టైంకి విత్తనాలు లేవు రైతులకి, టైంకి యూరియా లేకుండా యూరియా కోసం రోడ్ల పైన పడిగాల్పు కాస్తా ఉన్నారు రైతులు. రైతులకి యూరియా దొరక్క మరి ఎన్ని పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగినాయో మనం రోడ్ల పైన చూసినాం. కేసీఆర్ గారి సమయంలో వారి హయాంలో ఆటోకి డబ్బులు ఇస్తే యూరియా బస్తాలు తీసుకొచ్చి ఇంటికాడ పడేసిపోయేటువంటి సందర్భం ఉండే. కానీ ఈరోజు యూరియా దొరకలేని పరిస్థితి. ఈరోజు రైతు బంధుని పేరు మార్చి రైతు భరోసా అనే పేరు పెడితే రైతు భరోసా కాదు కదా, రైతుకి మోసమైన పేరు పెట్టుకోవాలి. దాని భరోసా తీసేసి ఒక్క రైతు బంధు పథకం లేదు, రైతుకు డబ్బులు లేవు. దాని తర్వాత కింద మీద కష్టపడి ధాన్యాన్ని వండిస్తే దాన్ని కొనుగోలు చేస్తానికి చేతగానేటువంటి దద్దమ్మ చేతగాని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి సర్కార్. మరి అరొకర కొంటే ఆ ధాన్యం కొంటే కూడా దానికి డబ్బులు చెల్లించే పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు సరిగా సరైన సమయంలో. ఈ రకంగా రైతులు నరకయాతన పడుతూ ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి సర్కార్, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఈరోజు చూసుకున్నట్టయితే ఇదే మేడ్చల్ జిల్లాలో గట్కేసర్ మండలంలో మరి రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం సంపూర్ణ రుణమాఫీ అని చెప్పినాడు. రుణమాఫీ విషయంలో ఇదే మా మేడ్చల్ జిల్లాలో గట్కేసర్ మండలంలో ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ కానటువంటి సందర్భం. ఇదే మా కుతుబులాపూర్ నియోజకవర్గంలో బోరంపేట్ పిఎస్సి సందర్భించినటువంటి మరి రైతులకి కేవలం 13 మందికే రుణమాఫీ అయినటువంటి సందర్భం. 632 మంది రైతులు ఉంటే రుణమాఫీ కావాలని వారు దరఖాస్తు పెట్టుకుంటే రుణమాఫీ కావాల్సిన వాళ్ళు ఉంటే మరి 13 మందికే రుణమాఫీ అయినటువంటి సందర్భం. ఈ రుణమాఫీ విషయంలో పెద్ద మోసం చేసినటువంటి ఘరానా మోసం చేసినటువంటి ఈ ఘరానా దొంగ గజ దొంగ ఉన్నాడంటే ఈ రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఈ రుణమాఫీ సంపూర్ణంగా చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు, ఛాలెంజ్లు వేస్తూ ఉంటాడు, దేవుళ్ళ మీద తోడు తింటా ఉంటాడు. ఇప్పటి కూడా రుణమాఫీ కానటువంటి రైతాంగం చాలా మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ చేసింది అసెంబ్లీ వేదికగా, మీ సొంత ఊరు కొండారెడ్డిపల్లి, రేవంత్ రెడ్డి గారు సొంత ఊరికి పోదాం, నీ ఊర్లో సంపూర్ణంగా రుణమాఫీ అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పి అసెంబ్లీలో ఛాలెంజ్ చేస్తే తోక ముడుచుకొని పోయినటువంటి ప్రభుత్వం, తోక ముడుచుకొని పోయినటువంటి నాయకుడు, తోక ముడుచుకొని పోయినటువంటి ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇలా అన్ని సందర్భాల్లో రైతాంగాన్ని మోసం చేసుకుంటూ వస్తున్నటువంటి ఈ ప్రభుత్వం. మరి ఈ కొంతకాలం నిన్న మనం చూసినాం, ఒడ్లు కొనుగోలు చేయకపోతే కేంద్రంలో పోయి ఛాలెంజ్ చేశాడు రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రభుత్వం నీకు చేతగాక గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో ధాన్యం మొత్తం కొంటే కేంద్రం కొనుగోలు చేయకపోతే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కొనకపోతే నువ్వు కొనవా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా, నీకు చేత కాదా అని చెప్పేసి ఆ రోజు ప్రశ్నించినాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు సమానం చెప్పేటువంటి అవసరం వారిపైన ఉన్నది. కేంద్రం కొనుగోలు చేస్తలేదు, కేంద్రం అనుకున్నంత ఒడ్లు కొంటలేదు, రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి దమ్ము లేదా, సత్తా లేదా, సామర్థ్యం లేదా, నీకు చేత కాదా రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం.